అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాత సంవత్సరం వెళ్ళిపోయింది, మరి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ పాత సంవత్సరంలోని విషయాలు వదిలేసి కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలో ఈ ఛానల్ తరపున కొన్ని భావాలు మీతో పంచుకుంటున్నాను. అవి చూడండి. గడిచిన ఏడాదిని వెనక్కి తిరిగి చూసుకోవాలి. చేసిన తప్పును అంగీకరించాలి. నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోవాలి. ముందుకు నడవటానికి మనసును సిద్ధం చేసుకోవాలి. కోపం, ద్వేషం, నిరాశలను ఈ ఏడాదితోనే వదిలేయాలి. మనసును తేలిక చేసుకోవాలి. రేపటి రోజుకు స్వచ్ఛమైన ఆలోచనలతో అడుగు పెట్టాలి. సాధించలేకపోయిన లక్ష్యాలపై బాధపడకూడదు. ప్రయత్నం చేసిన ధైర్యాన్ని గుర్తించాలి. మళ్ళీ మనతో ఉన్న వారికి కృతజ్ఞత చెప్పాలి. మన వల్ల బాధపడ్డ వారిని గుర్తు చేసుకోవాలి. క్షమించాలి, క్షమాపణ చెప్పాలి. సంబంధాలను సరిచేసు సమయము ఎంత విలువైందో ఈ ఏడాది నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకోవాలి. రేపటి నుంచి సమయాన్ని గౌరవించాలనే సంకల్పం చెయ్యాలి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేసిన చోటనే గుర్తించాలి. శరీరం ఇచ్చిన హెచ్చరికలను అర్థం చేసుకోవాలి. రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవాలి. మాటలతో ఎక్కువ, పనితో తక్కువ చేసిన క్షణాలని గుర్తించాలి. రేపటి నుండి మాట కన్నా పనికే ప్రాధాన్యం ఇవ్వాలని మనసులో పెట్టుకోవాలి. డబ్బు విషయంలో చేసిన తప్పుల్ని విశ్లేషించాలి. అవసరం లేని ఖర్చుల్ని గుర్తించాలి. కొత్త ఏడాదిలో నియమం పాటించాలనే నిర్ణయం తీసుకోవాలి. అసూయ, పోటీ వల్ల వచ్చిన ఒత్తిడిని వదిలేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరేను అర్థం చేసుకోవాలి. మన దారిలో మనము నడవాలి. సమాజం నుండి మనం ఏమి తీసుకున్నామో కాదు, ఏమి ఇచ్చామో గుర్తించాలి. రేపటి నుండి కొద్దిగైనా తిరిగి ఇవ్వాలనే భావన పెంచుకోవాలి. భయాల వల్ల ఆపేసిన పనులను గుర్తించాలి. అవే మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నాయని అంగీకరించాలి. రేపటి నుండి ధైర్యంగా ప్రయత్నించాలి. మార్పు అవసరమైన చోటను నిజాయితీగా ఒప్పుకోవాలి. మార్పు బాధాకరమైన అవసరమని అర్థం చేసుకోవాలి. కొత్త దానికి మనసును తెరవాలి. గడిచిన ఏడాది మనల్ని ఎంతగా మార్చిందో గమనించాలి. అనుభవాలను గుర్తించాలి. వాటిని రేపటి బలంగా మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలను ఈ ఏడాదితో ముగించాలి. ఆశను కొత్త ఏడాదిగా బహుమతిగా తీసుకెళ్ళాలి. వెలుగుపై నమ్మకం పెట్టుకోవాలి. ఈరోజు ముగింపు కాదు, కొత్త సంవత్సరానికి ప్రణాళిక మాత్రమే అని గుర్తుంచుకోవాలి. రేపటి కొత్త ఏడాదికి మంచి మనసుతో అడుగు పెట్టాలి. ఇదే సంవత్సరాంతర సారాంశం. చేస్తున్న పనులకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానము ఏమీ లేదు. లెక్కలను, ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరైన లెక్కలు కట్టడం. జన్మల లెక్క ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది. జన్మల లెక్క ప్రకారం పోవాల్సిందంతా పోయే తీరుతుంది.